బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 4 రోజుల క్రితమే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న ఈ బాలికకు తన స్నేహితురాలి ద్వారా యువకుడు సాయిచంద్ పరిచయం అయ్యాడు. తనను ప్రేమించాలని వెంబడిస్తే వేధింపులకు గురి చేశాడని, తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని బాలిక ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఏప్రిల్లో బాలికను పాయకరావుపేటకు సమీపంలో ఓ లాడ్జికి తీసుకెళ్లి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడని, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బాలికను విశాఖలో పెందుర్తి ప్రాంతంలో తన నివాసానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడని పోలీసులకు తెలిపింది. ఈ విషయం పోలీసులకు చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ సాయిచంద్ బాలిక తల్లిదండ్రులను ఫోన్లో బెదిరించాడు. బాధితురాలు మైనర్ అని తెలిసినప్పటికీ కూడా ఆమెను నెల రోజుల పాటు నిందితుడి తల్లి ఇంట్లోనే నిర్బంధించింది. బాధితురాలు ఈ వేధింపులను భరించలేక ఈ నెల 8న నిందితుడి ఇంటి నుంచి తప్పించుకొని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతో పాటు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక నిందితుడు మరో 2 అమ్మాయిలతో కూడా ఇలాగే వీడియోలు తీసినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయిచంద్ అతడి తల్లిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 14 రోజులు రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ నానాజీ. ఇక హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక బాలికపై, అది కూడా మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే 4 రోజుల క్రితమే ఈ సంఘటన బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడికి రిమాండ్ కూడా తరలించారని చెప్పుకోవచ్చు. దీనిపై స్థానికంగా కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై బయట పక్కకుండా గురువారం మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించిన సిఐ అప్పన్న కథనం ప్రకారంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు విశాఖలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అయితే హాస్టల్లో ఉంటున్న ఈ బాలిక తన స్నేహితురాల ద్వారా ఈ అబ్బాయికి కూడా సాయిచంద్ కూడా పరిచయం ఏర్పడింది. దీనికి సంబంధించిన పరిచయం కాస్త ప్రేమగా ప్రేమించాలని వెంబడిస్తూ అది వేధింపులు కూడా గురి చేశారు. దీనికి సంబంధించింది దీనికి అయితే ఒక లాడ్జి కూడా తీసుకెళ్లి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. అయితే స్థానికులు అయితే మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని చదువుకు సంబంధించి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క తనకు సంబంధించినటువంటి ఎవరైతే కీచకులు ఉన్నారో వీళ్ళు ఏదో రకంగా తనకి మాయమాటలు చెప్పి అదే రకంగా పాడు చేస్తారని కూడా చాలా వరకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు రాజ్ కుమార్. అయితే నిందితుడి తల్లి కూడా అతనికి సహకరించినట్లు, ఆ పిల్లల్ని నిర్బంధించినప్పుడు బాలికను కూడా ఆమె కూడా సహకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అయితే ఇప్పటికే దానిపైన కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో పోలీసులు కూడా మరింత దర్యాప్తు చేస్తారు. అయితే అది కాస్త రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం స్థానిక పోలీస్ స్టేషన్ కాబట్టి ప్రతిదీ కూడా పోలీసులు అంత ఆచూకీ వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు దీంట్లో. అయితే తల్లి మీద కూడా ఏదైనా ఇది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది.
యా ఓకే రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.